హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదండి, ఇవాళ మనం మొక్కజొన్న పొట్టుతో మనం ఇవాళ క్రాఫ్ట్ చేసుకుందాం. మొక్కజొన్న ఫ్లవర్స్, సరేనండి? చూడండి, వీడియో చూపిస్తున్నట్టు నేను మొక్కజొన్నని ఒక ఆకు పొట్టుకి ఒక ఆకు తీసుకొని మూడు రకాలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని దాన్ని మధ్యలోంచి మడిచి దానికి ఇట్లా చుట్టుకొని దారం చుడుతుందండి. దారం చుట్టుకొని మనం మళ్ళీ పూలు ఎట్లా అల్లుకుంటామో అట్లా ముడేసి పెట్టుకుంటున్నా. అట్లా మొత్తం బాగానే చేసుకోవాలండి. ఒక 30-40 దాకా చేసుకుంటే 2 ఫ్లవర్స్ అయినాయి నాకు. చూడండి, మీకోసం ఇప్పుడు ఒక 3 చూపిస్తా. కట్ చేసిన మందం ఇట్లా కట్ చేసుకొని వాటి మధ్యలోంచి ఇట్లా మడుచుకొని కింద దారం జుట్టేసుకొని మళ్ళీ తర్వాత అది మంచిగా చేసుకోవాలండి ఆ షేపుని. చూడండి, నేను బాగానే చేసి పెట్టుకున్నా. నాకు వాటితో 2 ఫ్లవర్స్ అయినాయి అన్నమాట. ఇట్లా వేస్ట్గా పడేయకుండా ఇట్లా ఫ్లవర్స్ చేసుకుంటే బాగుంటుంది అనిపించిందండి, అందుకని చేస్తుంది. చూడండి, ఫస్ట్ రెండు తీసుకొని చుట్టుకొని అట్నే ఒక్కొక్కటి చుట్టుకుంటూ వచ్చినాయి అనమాట. మన ఫ్లవర్స్ సెట్ అయ్యేంత వరకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే నేను కొంచెం పెద్ద ఫ్లవర్సే 2 చేసుకున్నాను. మీకు చూపించిన తర్వాత ఒకటి చూపిస్తున్నా. ఇట్లా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా ముడేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. అంతేనండి, మొత్తం ఇట్లా చుట్టుకుంటూ పోవాల్సిందే ఫ్లవర్ అయ్యేదాకా. మొత్తం ఫ్లవర్ అయినాక మళ్ళీ ముడేసుకున్నాండి. అది హరిగా కనిపించట్లేదు, కానీ మనం పూలు అల్లినప్పుడు ఎట్లా ముడేసుకుంటామో అట్లా ముడేసుకున్నాము. ఒక మొత్తం చుట్టిన తర్వాత ఇప్పుడు మనం దగ్గరికి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం మంచిగా చించి షేప్లో అనుకున్నామండి ఫ్లవర్ని. ఇట్లా అనుకుంటే మంచి షేప్ వస్తుందండి. చూడండి, చూడడానికి ఫ్లవర్ మాత్రం చాలా బాగుందండి. దాన్ని మనం కొంచెం దగ్గరకని కట్ చేసుకుందామండి కింద, ఎందుకంటే మనము టేపు చుట్టుకుంటాము. అది బ్లాక్ టేపు, కరెంట్ టేప్ ఉంటుంది కదా, ఆ టేపుని చుట్టుకుంటాము. అందుకే దానికి మంచిగా చిన్నగా మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాక నేను ఏం చేసిన అంటే మధ్యలోంచి ఒక తీగని సెడి చేసిన అనమాట. ఒక సన్న తీగ తీసుకొని దాని లోపల నుంచి కింద తీసుకోవాలండి. దానికి మంచి గ్రిప్ కూడా ముందు సైడు కొంచెం పెట్టుకోవాలి. ఇటువైపు నుంచి ఆగేటట్టు గ్రిప్ కూడా ముందు పెట్టుకొని చేసుకుంటే గ్రిప్ ఆగుతుంది అనమాట. చూడండి, దీనికి ఇప్పుడు చెప్పిన కదా మీకు బ్లాక్ టేపు, ఈ టేపుని నేను మొత్తం చుట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కాడ నుంచి మనం దారం కనిపించకుండా ఆ దారం నుంచి కిందకి మొత్తం టేపు చుట్టేసుకోవాలి. ప్లీజ్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. చూడండి, మొత్తం తీసుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి హెల్ప్ చేయండి, దయచేసి సపోర్ట్ చేయండి. మామూలుగానైనా కూడా ఎంత బాగుందో చూడండి. ఇలా
అట్లనే ఉంచాం, మనం కలర్ వేసుకుంటాం. నేను రెడ్ కలర్ వేసిన దానికి 2 ఫ్లవర్స్కి రెడ్ కలర్ వేసుకున్నా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇట్లా వేస్ట్ పడేసే వాటితో కూడా ఇంత బాగా చేసుకుంటే ఎంతైనా మన చేతితో మనం చేసుకున్నవి చాలా బాగుంటాయండి. నాకైతే అట్లనే ఇష్టం, నేను చేసుకున్నవి నాకు చాలా బాగా నచ్చుతాయి. కొన్ని సెట్ అవ్వవు, కొన్ని కుదరవు, అయినా కూడా వాటి మంచిగా చేసుకుంటాం అనమాట. కుదిరితే మాత్రం ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మన చేతితో మనం చేసుకున్నాం. మొత్తం కలర్ వేసేసుకోవడం అండి, లోపల బయట చూస్తే ఎంత బాగుందో. ఇది ఒక్క ఫ్లవర్ ఎంత బాగుంది కదా. నేను 2 ఫ్లవర్స్ చేసుకున్నా. తీసుకొని నా దగ్గర ఒక బాటిల్ ఉంది, ఆల్రెడీ దానికి కూడా ప్యాక్ చేసిన బాటిల్. ఆ బాటిల్లో వేసుకున్న ఫ్లవర్ వాటి లెక్క చాలా బాగుంది చూడండి. లెక్క దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోవద్దండి, సరేనండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఎలా ఉందనేది కూడా చెప్పండి దయచేసి కామెంట్లో, సరేనండి. చూడండి ఎంత బాగుందో లుక్. ఇట్లా ఇంకొక 4-5 ఫ్లవర్స్ చేసుకొని ఇంకా పెద్దగా పెట్టుకుంటే కూడా బాగుంటుందండి. నేనైతే మీకు చూపించడం కోసం 2 ఫ్లవర్స్ చేసి చూపించాను అనమాట. సరేనండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో